హాయ్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ టాపిక్ మీద క్వెషన్స్ ఇస్తుంటాడు కదా! స్క్రీన్ మీద కనిపించే క్వెషన్ సిమిలర్ క్వెషన్ అండి. ఈ క్వెషన్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. అంతకన్నా ముందు ఎవరైనా ఛానల్ ఇంకా కొత్తగా చూస్తుంటే గనక వీడియోని లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. క్వెషన్ చూడండి మనకేమి ఇచ్చాడో 2 నంబర్స్ ఆర్ ది రేషియో అని చెప్పేసి ఆర్ ఇన్ ది రేషియో అని చెప్పేసి 11:13 అని అన్నాడు. ఎఫ్ దేర్ హెచ్‌సీఎఫ్ అని చెప్పేసి 7 అన్నాడు. ఫైండ్ ది నెంబర్స్ అన్నాడు. మనకి ఎల్‌సీఎం అది హెచ్‌సీఎఫ్ ఇచ్చాడు 7 అని చెప్పేసి నెంబర్స్ రేషియో ఇచ్చాడండి. వీటి నుంచి మనం నెంబర్స్‌ని ఫైండ్ చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే రేషియో కదా మనకి రేషియో అంటే ఎంతండి 11:13 కదా! ఇక్కడ వాడికి మనకి దేర్ హెచ్‌సీఎఫ్ అన్నాడు. మామూలుగా మనం హెచ్‌సీఎఫ్ అంటే ఏం చేస్తామండి? ఈ ఉన్న నెంబర్స్‌లో కామన్ ఫ్యాక్టర్‌ని తీసుకుంటాం. కామన్ ఫ్యాక్టర్ అంటే ఆ కామన్ ఫ్యాక్టర్ అంటే రెండిట్లోనూ కామన్‌గా ఉండాలి కదా! సో, ఈ రేషియోకి ఎక్స్ అని కామన్ ఫ్యాక్టర్‌ని తీసుకుంటే రెండిట్లోనూ ఎక్స్ ఉంటుంది కదా! ఎందుకంటే ఈ రెండిట్లో నుంచి కామన్ ఫ్యాక్టర్ హెచ్‌సీఎఫ్ అవుతుంది కదా! ఈ హెచ్‌సీఎఫ్ అనేది మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి ఆ హెచ్‌సీఎఫ్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనేది ఇక్కడ మనకు ఆల్రెడీ 7 అని ఇచ్చాడు కాబట్టి 11:7:13:7 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 77:91 కదా! సో, మనకు ఆన్సర్ ఏమవుతుందండి? 77:91 అంటే ఆప్షన్ బియే కదా! ఇది ఆప్షన్ అండి. దీనికి సిమిలర్ క్వెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకి రేషియో నెంబర్స్ రేషియో 11:13 అన్నాడు. హెచ్‌సీఎఫ్ అనేది 7 అన్నాడు. మనకి ఫైండ్ ది నెంబర్స్ అన్నాడు. నెంబర్స్‌కి హెచ్‌సీఎఫ్ అనేది ఏమవుతుంది మనకి? కామన్ ఫ్యాక్టర్ అవుతుంది కదా! హెచ్‌సీఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్ అయినప్పుడు కామన్‌గా ఉండాలి కాబట్టి రెండిట్లోనూ కూడా ఎక్స్‌తో మల్టిపుల్ అవ్వాలి కాబట్టి ఎక్స్ అనేది హెచ్‌సీఎఫ్ అనుకుంటే రెండిట్లోనూ ఎక్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్ 11x 13x అనుకుంటే ఆల్రెడీ మనకి ఎక్స్ అనేది ఎక్స్ అంటే హెచ్‌సీఎఫ్ కదా! హెచ్‌సీఎఫ్ అంటే 7 ఇచ్చాడు కాబట్టి 7తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసిందండి. సిమిలర్ క్వెషన్. ఇది సాల్వ్ చేసి ఆన్సర్‌ని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.